వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న తెప్పోత్సవం ఘనంగా జరిగింది. నృసింహసాగర పుష్కరిణిలో హంస అలంకరణలో ఉన్న తెప్పపై స్వామి అమ్మవార్లు విహరించే సుందర దృశ్యం భక్తులను కట్టిపడేసింది. ప్రతి ఏటా క్షీరాబ్ది ద్వాదశి రోజున చిన్న వెంకన్న తెప్పోత్సవాన్ని ఆలయ అర్చకులు అధికారులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ముందుగా ప్రధాన ఆలయం నుంచి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను తొలక్క వాహనంపై ఉంచి ప్రత్యేక పూలతో అలంకరించారు. అనంతరం మంగళ వాయిద్యాలు మేళతాళాలతో ద్వారకా తిరుమల పురవీధుల గుండా భక్తుల కర్పూర నీరాజనాల నడుమ తొలక్క వాహనాన్ని నృసింహసాగర పుష్కరునికి తీసుకొని వచ్చారు. అక్కడ హంస వాహనంలో ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో అలంకరించిన తెప్పపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తుల నుంచి హారతులు పట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నృసింహసాగర పుష్కరంలో ఇరు దేవేరులతో స్వామివారిని విహరింపచేసి పుష్కరిణి మధ్యలో ఉన్న మండపానికి తీసుకెళ్లారు. ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెప్పోత్సవం సందర్భంగా నృసింహసాగర పుష్కరిణి పరిసరాలను ప్రత్యేక విద్యుత్ దీప కాంతులతో అలంకరించారు. స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీరెవరు కిందకి దిగద్దు, వాళ్ళ చేతికి అందివ్వండి. మీరు కూడా కిందకి ఎవరు దిగద్దు. श्यामा परिपादय राजं जगराजं स्वामी जोंड ఒకసారి
లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.